వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో భారతీ శంకర పీఠాధిపతి వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం చర్చిద్దాం. నమస్తే అండి గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు మనకి 2వ తారీఖున వసంత పంచమి వస్తుంది కదా, దీని యొక్క విశిష్టత ఏంటి అండ్ మనము ఆ రోజు ఎలాంటి పూజలు వ్యవహరించాలి అనేది కొంచెం మాకు వివరిస్తారా? సరస్వతి ప్రియే ప్రేయసి అని ఒక మంత్రం ఉంటుందమ్మా మన వేదంలో. దాన్ని మహి విస్తృత్యేతాని తే అగ్నయే నామాని సుకృతం మా దేవేషు బ్రూతాదితి దేవేభ్య ఏవైనమావేద యత్యన్వేనం దేవా బుద్ధియంతే. ఇది శ్లోకం, ఒక మంత్రం, శ్లోకం కాదు, మహామంత్రం. వసంత పంచమి వచ్చినప్పుడు ప్రతి మనిషి చేసేటువంటి కొన్ని చేష్టలు కొన్ని ఆపేసి ఆపేసినవి ఆ రోజు నాడు చేసినట్లయితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా. మనకు కోపాలు వస్తాయి కానీ కొంతమందికి వాస్తవాలు మాట్లాడకూడదు. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, తీయగా కాదు ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా అబద్ధంలోనే బ్రతికేస్తూ ఉంటాం, నిజంలోకి వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం, అమ్మో అని చెప్పి. దసరా నవరాత్రులు వస్తాయి మనకు. ఈ దసరా నవరాత్రులు వచ్చినప్పుడు అందులో సరస్వతి అలంకారం వస్తుంది మూలా నక్షత్రం రోజు నాడు. మూలా నక్షత్రం రోజు నాడు సరస్వతి అలంకారం వచ్చింది కదా అని చెప్పి అందరూ ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా, ధర్మం ఏంటి అనేటువంటి విషయం ఆలోచించకుండా గుళ్ళల్లో గుబరాల్లోకి వెళ్ళిపోయి అక్షరాభ్యాసాలు చేసేస్తారు. వాళ్ళ బ్రతుకులు అంతే ఉంటాయి, పిల్లల జీవితాలు అంతే తగలబడతాయి. అవి సవ్యంగా ఉండవు. ఎందువల్లంటే అక్షరాభ్యాసం అనేటువంటిది ఉత్తరాయణంలోనే చెయ్యాలి. దక్షిణాయనం అక్షరాభ్యాసానికి పనికిరాదు, పొరపాటును కూడా. 2 వసంత పంచమి. ఈ వసంత పంచమి వచ్చిన తర్వాత కూడా ప్రతి మనిషి చేసేటువంటి దుర్లక్షణం, నిర్లక్షణం ఏమిటి అంటే గుళ్ళల్లో గోపురాల్లోకి వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తారు. నీది ఇల్లు కాదా? నీకు ఆ ఇంట్లో సుఖ సంపదలు లేవా? కడుపు నుండి అన్నం తినట్లేదా? ఆ ఇంట్లో నీకంటూ ఒక దేవుడు లేదా? ఒక దేవుడి గది ఉంది నీకంటూ, నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. కష్టమైన నష్టమైన నెల తిరిగిదాడు నీ కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక రకంగా ఆయనలాగా నేను కాపాడుతుంది. వర్షం వచ్చింది, గుళ్ళో ఎంతసేపు ఉంటావు నువ్వు? రాత్రి 11ంటికి 10ంటికి 9ంటికి తాళం వేసి బయటకు పొమ్మంటారుగా, ఇల్లు నేను బయటికి పొమ్మందిగా. ఆ ఇండ్లు మనకంతటి సౌకర్యాన్ని ఇస్తుంటే నీ పిల్లల యొక్క అక్షరాభ్యాసం వస్తే ఆ ఇంట్లో చేయకుండా నేను గుళ్ళల్లో గోపురాల్లోకి వెళ్ళి ఇరుకొని 100 మంది వస్తారు. 100 మందిలో నేను 96వ వారిగా కూర్చుంటాను, 93 వారిగా కూర్చుంటాను, ఇరుకొని కూర్చుంటాను, ఏదో గీసేస్తాను. వైదికం మొత్తం భ్రష్టత్వం చెందుతుందమ్మా. ఉభయ భ్రష్టత్వం అంటే అన్ని రకాల కూడా భ్రష్టత్వం చెందుతుంది. ఉన్నటువంటి చక్కటి యోగం, పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దగలిగేటువంటి యోగం అయినటువంటిది వసంత పంచమి అనేటువంటిది. వసంత పంచమి అంటే పిల్లలతో కూడా పెద్దల జీవితాలను కూడా అది వృద్ధి చేస్తుంది. వసంతే నర్తునా దేవా అంటారు. అంటే ఏంటమ్మా, వసంతము అనగానే కోయిల కూ అని కూస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. వసవస్త్రివృత స్తుతం రథంతరే నతేజస అంటాం. ఆ వసంతము అనేటువంటిది ఆహ్లాదకరమైనటువంటిది. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క జీవితానికి ఆ ఆహ్లాదకరం అనేటువంటి జీవితానికి రావాలంటే నీకుండేటువంటి చదువు, నీకుంటేటువంటి విచక్షణ, నీకుంటే జ్ఞానాన్ని అనుసరించి నీ జీవితంలో ఆహ్లాదం అనేటువంటిది వెలువరిస్తూ ఉంటుంది. ఆ చదువుకి మూలమైనటువంటి రోజు నాడే నువ్వు నీ ఇంట్లో కుటుంబ సభ్యులతో చక్కగా సంతోషంగా చేసుకోకుండా ఇరుకు 10 మందిలో 11వ వాడిగా గుళ్ళోకి లేదో మమా అనిపించుకుని వస్తానంటే నీ పిల్లల జీవితాన్ని చేతులారా ఎవరు భ్రష్టత్వం చెందిస్తున్నారు? తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. గుళ్ళల్లో గోపురాల్లోకి చేయటం కదమ్మా. నమస్కారం చేసుకో, నీ ఇల్లే నీకు వైకుంఠం, నీ కడుపు నీకు కైలాసం, కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. ఆ ఇల్లే వైకుంఠంగా ఉన్నప్పుడు అదేంటండి ఇల్లు వైకుంఠం ఏంటండి? ఇంట్లో దేవుడు ఉన్నాడు. అన్నం భోజనం చేయడానికి ఒక ప్లేస్ ఉంది, వంట చేయడానికి ఒక ప్లేస్ ఉంది, నువ్వు పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది, నీ పిల్లలు పడుకోవడానికి ఇంకొక ప్లేస్ ఉంది, ఇంట్లో 4 వస్తే కూర్చోడానికి ప్లేస్ ఉంది. అంటే వైకుంఠమే కానీ 4 వస్తున్నారంటే 4కి అన్నం పెడుతున్నావుగా. వైకుంఠం అంటే సుఖ సంతోషం. విష్ణుమూర్తి ఉండేది వైకుంఠం అమ్మ, ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటుంది. ఆ ఇంట్లో 4 వచ్చి కేరింతలు కొడితే ఆనందమేగా. అటువంటి ఇల్లు వైకుంఠమేగా. మరి ఆ వైకుంఠ నారాయణుడు ఇంట్లోనే ఉండగా నువ్వు నీ పిల్లవాడి అక్షరాభ్యాసానికి నేను గుళ్ళోకి వెళ్ళి కూర్చుని చేస్తానంటే నీ ఇంట్లో నువ్వు అక్షరాభ్యాసం చేసుకుంటే 1.5 గంట పడుతుంది.
తక్కువలో తక్కువ. గుళ్ళోకి వెళ్ళి చేస్తే నీకు అరగంట 20 నిమిషాల్లో కంప్యూటర్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక చక్కగా గణపతి పూజ చేస్తేనే 40 నిమిషాలు పడుతుందమ్మా. గణపతి పూజకే 40 నిమిషాలు మినిమం సమయం పడుతుంది. ఇవన్నీ ఇంట్లో నేను ఇంత ఉండేసుకుంటాను, లేదంటే నివేద్యానికి గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటాను, నేను పలకలు దానం ఇస్తాను, పెన్నులు దానం ఇస్తాను. ఏంటివన్నీ? నీ అక్షరాభ్యాసం రోజున నీకు ఎంతమంది ఇస్తే అంత వృద్ధి నీకు. నువ్వు ఎంతమందికి ఇస్తే కాదు, నీ అక్షరాభ్యాసం రోజునాడు నీకు ఎంతమంది ఇస్తే అంతమంది ఆశీస్సులతో నువ్వు వృద్ధి చెందుతావు. నువ్వు ఎంతమందికి ఇస్తే అంత నీకేమవుతుంది? నువ్వు పంచుతున్నావు. అసలు నీకే మొదట్లో లేనప్పుడు నువ్వేం పంచుతున్నావు? చదువు ఉండి వృద్ధిలోకి వచ్చిన వాడు ఆ పిల్లవాడికి పంచాలి. ఆయన ఇగో ఈ పెన్ను ఇస్తున్నా, నేను ఇటువంటి పెన్నులతోటే నేను ఎన్నో రాసే పెన్ను ఇవ్వాలమ్మా. కొత్తది కాదు, రాస్తున్న పెన్ను. ఈ పెన్నుతో ఎంతో మంది జీవితాలకు నేను రాశా, ఇలా ఉంటుందని చెప్పి ఈ పెన్ను నీకు ఇస్తున్నా నేను. అంటే నా రాత్రిలో ఉన్నటువంటి శక్తి నీకు నేను అనుగ్రహంగా ఇస్తున్నా. పుస్తకం, ఇటువంటి పుస్తకాల్లో సగం రాసినవి ఉంటాయి. మీకు గుర్తుందో లేదో, పూర్వకాలంలో అంటే ఒక 40 సంవత్సరాల క్రితం వెళ్తే అక్షరాభ్యాసం జరుగుతుంది అంటే ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు ఇచ్చేవారండి. పెద్ద బాల శిక్షలు, పాత వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు పెద్దలు రాసేటువంటి పెన్ను అయితే ఉంటుందో ఆ పెన్నులు, పెన్సిళ్ళు అవి ఇచ్చేవారు పిల్లలకి. ఎందుకంటే దీర్ఘాయుర్భవ వర్ధస్వ అనుకుంటూ ఇచ్చేవారు. ఎందువలన వాళ్ళ శక్తి మొత్తం కూడా ఒకటి రాశారనుకోండి, పంచాంగం రాస్తాం మేము, 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రాయగలుగుతాం. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మాకు జ్ఞాపకం, గణితం, అదంతా మేము ఇక్కడ పెడుతున్నాం కదా. ఇది 100 సంవత్సరాల తర్వాత 100 తరాల వాళ్ళకి ఇది పనిచేస్తుంది. సో ఆ రకంగా నీ జీవితం 100 తరాల వాళ్ళకి పనిచేయాలి. కాబట్టి నేను రాసేటువంటిది ఒక పుస్తకం నీ చేతిలో పెట్టాను. నేను రాసే పెన్ను 100 మంది జీవితాలని మార్చింది. ఈ పెన్నుతోటి ఒక జాతక చక్రం వేసి నేను ఇస్తే వాళ్ళ జీవితం చాలా బాగుంది. రాసింది నేను చెయ్యే, దానికి సాధన పెన్ను, కలం. ఆ పెన్ను నీకు ఇస్తున్నా, అంతటి శక్తి నీకు రావాలి. ఇప్పుడు అవి ఆశీర్వచనంగా ఇవ్వటం. మనం ఏం చేస్తూ ఉంటాము? మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయండి, ఇదిగోండి పుస్తకాలు, ఇదిగోండి పెన్నులు, ఇదిగోండి పలకలను పంచుతాం. మన దగ్గర చదువు ఉండి ఒక పరిస్థితిలో ఉన్నామన్నప్పుడు నువ్వు పిల్లలకి పంచు. కానీ పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసిన క్షణం అన్ని నువ్వు పనిచేస్తున్నావు అంటే వాడికి చదువు వద్దా, వృద్ధి వద్దా? అంటే ఏం పంచుతున్నావు నువ్వు? వాడి చదువుని పంచుతున్నావు, వాడి వృద్ధిని పంచుతున్నావు అంటే వాడికి ఇంకా వృద్ధి ఎక్కడుంది? ఇది మనం తెలుసుకోవాల్సిందమ్మా. అక్షరాభ్యాసం అంటే ఏంటి? వసంత పంచం అంటే వసంతే రత్నాదేవ, ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండటం. కలకల్లాడుతూ ఉండాలంటే ఏం చేయాలి? వసంత పంచమి రోజు నాడు అసలు మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం? ఆ వసంత పంచమికి అక్షరాభ్యాసానికి సంబంధం ఏంటి? వసంత పంచమికి జీవితానికి సంబంధం ఏంటి? విషయాలు కదా మనం గ్రహించుకోవాల్సింది. ఏది ఇవ్వాలి, ఏది పొందాలి, ఇవ్వటం ఎక్కడ ఏది ఇవ్వాలి, ఎక్కడ ఏది పొందాలి అనేటువంటి విషయాన్ని తెలిస్తే మనం పొంది ఇంకా పొందగలుగుతాం, కలగగలుగుతాం. పొంది అది లేకపోతే మన జీవితం అంతే. అంటే వసంత పంచమి అనేటువంటి చాలా శ్రేయస్కరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన ఇంట్లోనే చేసుకొని ఆ జీవితాన్ని ఆ పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే మనం వింటూ ఉంటాం, నేను కష్టపడ్డా, నా పిల్లలు కష్టపడకూడదు. ముత్తాతగారు అదే, తాతగారు అదే, మా నాన్నగారు అదే, నేను అదే, రేపు నా పిల్లవాడు అదే మాట. ఇందులో సుఖపడింది ఎవరండి? ఇందులో సుఖపడింది ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అందరూ నేను కష్టపడతా, నా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తుంటాం? మనకు తెలియకుండానే మన పిల్లలు కష్టపడటానికి మనం దోహదపడుతున్నాం. ఈ ఇటువంటి విషయాల్లో మనకు తెలియకుండా మన పిల్లలు కష్టపడటానికి మనం దోహదపడుతున్నాం, సుఖపడటానికి కాదు, కష్టపడడానికి ఈ రకంగా మనం దోహదపడుతున్నాం. ఆ చిన్న విషయాన్ని జ్ఞానం, లాజిక్, జ్ఞానం అనుకోవచ్చు, వృద్ధి చెందిందంటే అర్థమవుతుంది విషయం. ఓకే, దీనివల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి వాస్తవ విషయాన్ని మనం అన్వేషించి అనుసరిద్దాం అనుకుంటే జీవితాలు బాగుంటాయి. అదే విషయం. ధన్యవాదాలు.